హలో వ్యూయర్స్, డెకాయిట్ మూవీ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ April 10th. ఆ మూవీ నుండి ప్రొడ్యూసర్ సుప్రియ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు ఒక 4 డేస్ బ్యాక్ చెప్పారు సుప్రియ గారితో ఇంటర్వ్యూ ఉంటుందని, బట్ అది పోస్ట్ పోన్ అయింది. బట్ ఫైనల్ ఐఎమ్ హియర్. సారీ అబౌట్ దట్. లేదు, ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్. నాకు అంటే మనకు అన్ని క్రాఫ్ట్స్లో విమెన్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఐ లవ్ అ లాట్. ఎందుకు అంటే అంటే ఎన్ని మాట్లాడుకున్నా వీఆర్ ఫార్వర్డ్, వీఆర్ ఫైటింగ్, వీఆర్ ఈక్వల్, ఎంత మాట్లాడుకున్నా దట్ ఈస్ అంటే వన్ ఎక్స్ట్రా స్ట్రగుల్ దట్ వీ హ్యావ్ టు ఫేస్ అని నా ఫీలింగ్. అండ్ దట్ వీ మేనేజ్ వెరీ వెల్ అని నా ఫీలింగ్. ఐ వాంట్ టు ఇంటర్వ్యూ ఎవ్రీ ఉమెన్. వన్ ఎక్స్ట్రా స్ట్రగుల్ అనేది ఎంత క్రియేటివ్గా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఒక వే ఉంటుంది కదా. అండి, ఆడవాళ్ళకి స్ట్రగుల్ ఉండదు అని అనలేను నేను. ఎక్కువే ఉంటుంది, మగవారికి కూడా ఉంటుంది. అందరికీ ఉంటుంది, అందరికీ స్ట్రగుల్ ఉంటుంది. ఆడవాళ్ళకి వర్క్ స్పేసెస్లో కొత్త డెఫినెట్గా ఒక ఎక్స్ట్రా స్ట్రగుల్ ఉంటుంది. కానీ నేను స్ట్రగుల్ ఉందని చెప్తే కరెక్ట్ కాదండి. ఎందుకని? బికాజ్ ఫుల్ ఆన్ నెపో బేబీ కదండి. సో నిజంగానే అంత అంటే లేదు, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. కానీ నేను చాలా లక్కీ. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా పెద్దవాళ్ళందరూ చాలా పని చేశారు. చాలా పని చేసి చాలా హార్డ్ వర్క్తో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇది ఇప్పుడు అంటారు బిగ్ ఫ్యామిలీస్ అని అంటారు. బిగ్ ఫ్యామిలీ అవ్వటానికి ఎవరో చాలా స్మాల్గా స్టార్ట్ అయిన వాళ్ళే కదండి. సో దట్ స్టార్ట్ మా తాతగారు చేశారు. 75 years of his journey. Yes. So then there is another 30 years of a second generation, his journey. Yeah. నాగార్జున గారిది. సో మేము దాని తర్వాత వచ్చిన వాళ్ళం. సో డెఫినెట్లీ మాకు చాలా లక్ ఉంది అని అనుకుంటున్నాను. ఓకే. సో అంటే విమెన్ ఆడవాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడి ఆ స్ట్రగుల్స్ మాట్లాడుతూనే ఉండొచ్చు. అది టేక్స్ టైం. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. మనం పనిచేస్తూ ఒకరోజు నార్మల్ అయిపోతుంది ఏమో. దట్స్ వాట్ ఐ హోప్. ఆ స్ట్రగుల్ పక్కన వాళ్ళకి మనకి సేమ్ ఉంటుందని అనుకుంటాను అట్ సమ్ పాయింట్. ఈవెన్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని విమెన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్, అంటే సందర్భం కాదు కాబట్టి, బట్ కాంటెక్స్ట్ చెప్తాను నేను మీకు. అంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఇంత సాధించాక కూడా చాలామంది వాళ్ళ అడ్రస్సింగ్ బీయింగ్ ఎ ఉమెన్ ఇలా కష్టమా అని అడగడం కూడా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పండి అంటే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ నేను ఒకసారి మీకు చెప్తాను. హర్షిని, ఐఎమ్ టెల్లింగ్ యూ, టిల్ టుడే ఆవిడ ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న టిల్ టుడే నా ప్రొఫెషన్ ప్రూవ్ చేసుకునే ముందు, నా ప్రొఫెషన్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ప్రూవ్ చేసుకునే ముందు ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్, అంటే ఐ హ్యావ్ టు టెల్ పీపుల్ దట్ విత్ మై యాక్షన్స్ డోంట్ లుక్ ఎట్ మీ విత్ జెండర్. అంటే యాజ్ ఎ విమెన్గా నన్ను చూడొద్దు, తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఈ బ్యారియర్ని దాటొస్తేనే నెక్స్ట్ బ్యారియర్కి వెళ్ళాలి. ఇప్పటికీ టిల్ టుడే ఏమండి, ఎవరికైనా బ్యారియర్ అనేది ఉండపోకుండా ఉండదు. బ్యారియర్ ఎప్పుడూ ఉంటుంది. మీకు ఒక బ్యారియర్ ఉండొచ్చు, నాకు ఒక బ్యారియర్ ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ డిఫరెంట్. అండ్ నేను అమ్మాయిని అయ్యాను ఇండస్ట్రీలో. నేను ఇన్ని దాటి రావాలి, ఇంత కష్టంగా ఉంటుందంట కదా అని అవన్నీ ఉన్నాయి. కానీ అది నేను అనుకుంటే ముందుకెళ్ళలేను పని చేసేటప్పుడు. సో ఆ పని చేస్తూ ఉంటమే. అండ్ డెఫినెట్గా అనిపిస్తుంది, అట్ టైమ్స్ అనిపిస్తుంది. కానీ అలానే అడ్వాంటేజెస్ కూడా వస్తాయి కదండి. అడ్వాంటేజెస్ లైక్ ఐ మీన్ చాలా ఎగ్జాంపుల్ అండి. నా ప్రొఫెషన్లో నేను స్టార్ట్ అయినప్పుడు అండ్ ఇప్పుడు కూడా వీఆర్ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్. బిహైండ్ ద కెమెరా చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వేరే క్రాఫ్ట్స్లోనూ కానివ్వండి. ఆఫ్ కోర్స్. సో ఏమవుతుందంటే చాలామంది మగవాళ్ళకు కూడా దే నీడ్ ద ఆడవాళ్ళ ఒపీనియన్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో మనం గట్టిగా పనిచేసిన వాళ్ళకి కూడా అవసరం సినిమాకి. సో మనం ఇఫ్ వీ ప్రూవ్ అవర్ కేపబిలిటీస్, దే వాంట్ టు వర్క్ విత్ యూ. ఎగ్జాక్ట్లీ.
If you are a good actor, they want to work with you. If you're a good director, they want to work with you. I will not say that ఇప్పుడు ఏంటంటే మనది ఏమైపోతుంది అంటే ఇది జెండర్ డిస్కషన్ అయిపోతుంది. సో ఇప్పుడు జెండర్ డిస్కషన్ కానీ సో నేను ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు డెకాయిట్. డెకాయిట్ బీయింగ్ బికాస్ ఇట్స్ చాలా ఫీమేల్ ఫార్వర్డ్ ఫిల్మ్. నేను ఒక హీరో ఒక హీరోయిన్ అని కూడా అన్నాను, 2 హీరోలని అంటాను సినిమాకి. అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ అ ఫీమేల్ ప్రొడ్యూసర్ మేకింగ్ అ ఫిల్మ్ with a hero who is a woman in the film. That's what I think. Perfect. So I think సినిమా మర్చిపోతుంది. సక్సెస్ ఉంటే సినిమా మర్చిపోతుంది నువ్వు ఆడా మగ అని. సో ఐ థింక్ దట్ వే సినిమా ఇస్ వెరీ డెమోక్రాటిక్. అది సక్సెస్తో కూడే ఉంటుంది. పర్ఫెక్ట్. సక్సెస్ అండ్ టాలెంట్ ఆఫ్ కోర్స్. అంటే డెకాయిట్లోకి పూర్తిగా వెళ్ళే ముందు వన్ ఫైనల్ క్వశ్చన్. ఫినాన్షియల్ పరంగా మీ తాతగారు కానీ మీ నాగార్జున గారు కానీ ఎవరైనా వన్ బెస్ట్ అడ్వైస్ ఇచ్చింది, యు ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ నౌ సో టేక్ కేర్ ఆఫ్ దిస్, లేదా లైఫ్ పరంగా ఫినాన్షియల్స్లో ఇచ్చిన అడ్వైస్? అండి మీరు 2 పేర్లు చెప్పారు, వాళ్ళిద్దరూ యాక్టర్స్ యాక్చువల్లీ. సో దే ఆర్ వాళ్ళు కళాకారులు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు సినిమాకి యాక్టర్ పరంగానే ఉంటుంది. ఓకే. ఆల్వేస్ ద ఫస్ట్ లవ్ comes to cinema from the lens of acting. Okay. So they are not the best examples for financial prudence. Okay. ఎందుకంటే వాళ్ళు సినిమా మీద పెట్టమంటూనే ఉంటారు. అందుకే మీరు చూస్తే అన్నపూర్ణ సినిమాలు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అని అంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆ కమెంట్ ఎప్పుడూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ క్వాలిటీ ఇస్ హై అనేది. దట్ కమ్స్ బికాస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అన్నపూర్ణ ఇస్ యాక్టర్స్. పర్ఫెక్ట్. యూనో అది చూస్తే ఒక చిన్న తేడా ఉంటుందండి. సో ఫైనాన్షియల్గా అంటే కనపడనిది, సినిమాలో కనపడనిది జాగ్రత్తగా చూసుకోవటం, ఏది తెర మీద కనపడుతుందో దాని మీద చాలా పెట్టడం. అది ఐ థింక్ నేను నేర్చుకుంది మేబీ ఫ్రమ్ అ యాక్టర్స్ లెన్స్. నేను చూసింది ఐ థింక్ ఐ ట్రై టు ఫాలో దట్. అంటే ఓవర్ ద జనరేషన్స్ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ సీయింగ్ మూవీ అంటే తన పర్స్పెక్టివ్ అనేది మారుతూ వచ్చింది. అవును. 80sలో ఒకలా ఉంది, మన 90sలో ఒకలా ఉంది. ఇప్పుడు రైట్ నౌ అంటే కన్సిడరింగ్ ఓటీటీస్ ఇన్ని ప్లాట్ఫామ్స్లో ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ అనేది మారింది. సినిమాని ఏ కోణంలో చూడాలి అంటే బిజినెస్ ఆస్పెక్ట్లో చూస్తూనే ఎంత రీచబిలిటీ ఉంటుంది, ఎవరు చూస్తారు, ఎవరు లైక్ తీసుకుంటారు, ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఇప్పుడు యూ హ్యావ్ టు, అంటే మీరు వద్దనుకుని యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మీరు 3 జనరేషన్లు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ ఉంటుంది. మీరు చూసిన ఇప్పుడు రైట్ నో కరెంట్ సినిమా కూడా ఉంది కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ రైట్ నో? ప్రొడక్షన్ అనేది పాస్ట్లో బాగుందా, ఈజీగా ఉండేదా, ఇప్పుడు కాంప్లికేటెడా, లేదా ఇప్పుడు ఈజీ? ఏమంటే ప్రొడక్షన్ సినిమా తీయటం అనేది ఇస్ నెవర్ ఈజీ. ఎందుకంటే అది లేదు. ఎవరో అనుకున్న ఒక ఐడియాని మనం ఒక 2.5 గంటలు సినిమా తీయాలి. అక్కడ ఎన్నో పిచ్చి కోరికలు ఉంటాయి, పిచ్చి ఐడియాలు ఉంటాయి, గొప్ప ఐడియాలు ఉంటాయి. హౌ డూ యూ మేక్ దట్ రియల్? అ ప్రొడ్యూసర్స్ జాబ్ ఇస్ నెవర్ ఈజీ అండి. అందుకే మీరు చూస్తే ప్రొడ్యూసర్ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ అ వెరీ హై స్ట్రెస్ జాబ్. ఇట్స్ ఆల్సో వెరీ డిమాండింగ్ అండ్ లక్, సో మచ్ ఆఫ్ లక్. ఇప్పుడు వాళ్ళు అంటారు 10 సినిమాల్లో 1-2 ఆడతాయి అని అంటారు. ఇప్పుడు నేను ఒకటి తీసి అది ఆడితే నేను 2వది తీస్తా, తీసే స్తోమత ఉంటుంది. లేదు అని అంటే వాట్ హ్యాపన్స్ టు దట్ ప్రొడ్యూసర్? సో ఐ థింక్ ద ఛాలెంజ్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇస్ ఆల్వేస్ బిన్ దేర్. ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఐ థింక్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ద పర్సన్ హూ డిసైడ్స్ ఇది సినిమా అవ్వాలి, దీని వెనక నేను డబ్బు పెట్టాలి, మళ్ళీ జనంలోంచి ఆ డబ్బు నేను వెనక్కి తెచ్చుకోవాలి. ఐ థింక్ దట్స్ ఎ ట్రిమెండస్లీ ఛాలెంజింగ్ జాబ్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ డిఫరెంట్. ఆ టైంలో వేరే ఇబ్బందులు ఉన్నాయి, ఈ టైంలో వేరే ఇబ్బందులు ఉన్నాయి. అలా అని చెప్పి ఇప్పుడు దే లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్, అప్పుడు అడ్వాంటేజెస్ లేవు. ఎగ్జాక్ట్లీ. సో డెకాయిట్ మూవీ ట్రైలర్ టీజర్ చూసాక చాలామందికి టేకింగ్, ఆ విజువల్స్ అంతా బాగా నచ్చాయి. దాంతోపాటు బాగా ఎక్కువ మాట్లాడుకునింది కాస్టింగ్ గురించి. ఇంతమంది యాక్టర్స్ కనిపిస్తున్నారు, అనురాగ్ కశ్యప్ గారు కనిపిస్తున్నారు, మొన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఒక స్పెషల్ సాంగ్ జొనిత గారిది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు
స్కేల్ అనేది పెద్దదని అనిపిస్తుంది. సో మూవీ వైజ్ మాకు ఆస్వాదించడానికి యాజ్ అన్ ఆడియన్స్ బాగుంది, కానీ ప్రొడ్యూసర్ పాకెట్ వైపు నుంచి చూస్తే యూ టెల్ us. అంటేనండి ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథకి ఎంత కావాలి అనేది ఆ కథ ఎక్కడో చెప్తుంది. ఇప్పుడు నా దగ్గర నేను 5 కోట్లు పెట్టి నేను ఒక బాహుబలి తీలేను. యా. సో బట్ ద స్టోరీ విల్ డిమాండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఆ డిమాండ్ బట్టి వెళ్తే ఆ కథ ఇలా ఉండాలి అని వెళ్తే తర్వాత ఆఫ్ కోర్స్ ద మార్కెటబిలిటీ మన దాంట్లో యాక్టర్స్, మీరే అన్నారు యాక్టర్స్ బికమ్ ద ఫ్రంట్ ఫేస్. సో ఆ ఫ్రంట్ ఫేస్ని తీసుకురాగలిగితే ఆ స్టోరీని ఎలా మౌంట్ చేయగలిగితే అప్పుడు దెన్ ఇట్స్ ఆల్ లక్. ఇప్పుడు స్కేల్ అని అంటున్నారు, ఈ కథలో ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద హ్యూమన్ డ్రామా. హ్యూమన్ డ్రామా ఓకే. ఇట్స్ ద డ్రామా. ఇప్పుడు దానిని హౌ డు యూ మేక్ ద డ్రామా సినిమాటిక్? హౌ డు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇది అనురాగ్ కశ్యప్ గారు ఉన్నారు అని. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ అనురాగ్ కశ్యప్ గారు చేస్తే దానికి ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్ వస్తుందా? ఆయన ఇచ్చేది కొంచెం కొత్తగా కనిపించచ్చా? మన తెలుగులో ఆయన్ని మనమే చూడలేదు ఇప్పటి వరకు, తెలుగు సినిమాలో చూడలేదు. అవును, తమిళ్లో చూసాను, తెలుగులో చూడలేదు. అండ్ మేము అది క్యారెక్టర్ రాసినప్పుడు ఆయన కరెక్ట్గా సెట్ అవుతారని అనిపించింది. సో అలానే పెద్ద కాస్టింగ్ అని అంటున్నారండి. యాక్చువల్లీ మనం చూస్తే దానికి అవసరమైన కాస్టింగ్, పెద్ద కాస్టింగ్ అన్నాను. ఎగ్జాక్ట్గా దానికి కావాల్సింది వచ్చే యాక్టర్లు అక్కడ పడ్డారు. ఓకే, అది ఇంకా సినిమా చూసాక ఆడియన్స్ హ్యాస్ టు టెల్ దట్. అండ్ అనురాగ్ కశ్యప్ గారిని అంటే నార్మల్గా కాస్టింగ్ గురించి మాట్లాడిన వాళ్ళు ఇంకొకటి కూడా మాట్లాడారు. ఏంటి అంటే ఇప్పుడు రైట్ నో ఇది ఓటీటీ జనరేషన్ కాబట్టి అందరికీ విజిబిలిటీ రావాలి, అన్ని ఇండస్ట్రీస్లో బిజినెస్ అవ్వాలి అంటే ప్రతి ఇండస్ట్రీలో నుండి కొందరిని పెట్టుకుంటే సో మనకి విజిబిలిటీ అనేది బాగుంటుంది, రీచబిలిటీ అనేది బాగుంటుంది, ట్రాక్షన్ అనేది ఉంటుంది అన్న. అది కూడా ఒక రీజనా? కాదండి, యాక్చువల్లీ మేము ఈ సినిమా 2 లాంగ్వేజెస్లో తీద్దామని మొదలుపెట్టాం. సో ఈ సినిమా తెలుగులో తీసాము, ఈ సినిమా హిందీలో తీసాము. ఇట్స్ నాట్ తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ టు హిందీ. 2 సినిమాలు తీసాం. ఓకే, ప్రతి డైలాగు 2 సార్లు చెప్పారు, 2 సార్లు. సో దాంట్లో ఒక బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వీళ్ళు పెడితే ఏ లాంగ్వేజ్లోనైనా ట్రావెల్ అవుతారు. ఓకే, బికాజ్ అదేంటి ఇప్పుడు ఇట్ షుడ్ లుక్ అట్రాక్టివ్, it should look believable, and of course the actor should be a very good actor to deliver the performance. So do they meet all these things? And meer cheppedi OTT generation lo traction visibility and idantha, these are all things that follow oka manchi kada. ఇవన్నీ ఒక మంచి కథను ఫాలో చేసుకుంటూ వస్తాయి. ఆ మంచి కథలో ఇవన్నీ మనం పెట్టామనుకోండి అని అనుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ అయినా నేను ఒక మంచి కథ ఎన్నుకున్నాను, దీన్ని చూస్ చేసుకున్నాను, దీంట్లో మిమ్మల్ని పెడితే వీళ్ళని పెడితే కరెక్ట్గా ఉంటుందని అనుకునే వెళ్తారు. సో దట్స్ ది అటెంప్ట్. డబుల్ ఎఫర్ట్ పెట్టాలి హిందీ అండ్ తెలుగు. యా, వీ హ్యావ్ టు పుట్. సో నాది క్వశ్చన్ మీద సో మీరు అన్నట్టు డబుల్ ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి ప్రతి యాక్టర్ డబుల్ ద రెమ్యూనరేషన్ అడిగారా? అంటే అలా అని కాదు, ఇట్స్ అ ట్రాన్సాక్షన్. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని సినిమాలకి మేము ఇన్ని రోజులు చేస్తామని అనొచ్చు, కొన్ని సినిమాలకి వాళ్ళకి ఒక క్యారెక్టర్ నచ్చి వాళ్ళకి బిగినింగ్ నుంచి ఆ ఐడియాలో భయం ఉంటుంది, ఓహో వీళ్ళు ఇలా తీస్తున్నారా అనేది. సో దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ప్రతిదీ రెమ్యునరేషను ప్రతిదీ ఖర్చు మీదే వెళ్ళాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్ట్ సినిమా టు యునో, ఐ థింక్ ఇట్స్ ద అండర్స్టాండింగ్. అండ్ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే కదండి, వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారు, ఎందుకు ట్రై చేస్తున్నారు, ఈ కథకి డిమాండ్ ఎందుకు, అసలు 2 సార్లు ఎందుకు చేయాలి నేను. అప్పుడు ఒకసారి దాన్ని అర్థం చేసుకుని ఎందుకు 2 సార్లు ఎందుకు ఇలా తీస్తున్నారా అని అనుకుంటే వాళ్ళకి అది అర్థమైతే దే వెరీ వెరీ కోఆపరేటివ్. ఇప్పుడు డెకాయిట్ మూవీకి మీరు అన్న ఈ కాస్టింగ్ కానీ లేకపోతే ఏదైనా రిక్వైర్మెంట్స్ కానీ లొకేషన్ కానీ డైరెక్టర్ చెప్తున్నప్పుడు మీకు డైరెక్టర్కి మధ్యలో ఏమైనా అంటే ఆఫ్కోర్స్ 2.5 hour మూవీ అంటే ఎక్కడ డిఫరెన్సెస్ రాకుండా, డిఫరెన్స్ ఏంటంటే నాట్ ఇన్ ఎ నెగటివ్ వే, మీరు చూసే కోణం ఒకలా ఉండొచ్చు, పర్టికులర్ దాన్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చూసేది ఒకలా ఉండొచ్చు. మేబీ కాస్టింగ్ దగ్గర లేకపోతే లొకేషన్స్ దగ్గర కానీ లేదా మనీ స్పెండింగ్ దగ్గర కానీ ఎక్కడైనా కైండ్ ఆఫ్ డిస్కషన్ ఏమైనా నడిచిందా? రోజు ఓకే అంటే
దానికి అవసరమైంది అది చెప్తుంది, కథ చెప్తుంది Yeah. నీకు ఇది కావాలి అని. ఇప్పుడు మీరు అన్నట్టు అది అవసరమా అవసరం లేదా, క్రియేటివ్గా మీకు ఇది ఇష్టమా అది ఇష్టం లేదా అనే దాని దగ్గర డిస్కషన్స్ వస్తాయి. కానీ ఐ వాజ్ వెరీ లక్కీ, ఎందుకంటే మేము సెలెక్ట్ చేసుకున్న క్రూ, వెదర్ ఇట్ వాస్ డైరెక్టర్ షనీల్, శేష్ గారు, myself and DOP Dhanush, all of us, we decided that we would fight. We would discuss, but whatever, we all had to agree. మేమందరం కన్విన్స్ చేసుకోవాలి. సో అలా డిస్కషన్స్లోనే ఈ సినిమా తీసేసాం. సో ఐ థింక్ నేను ఐ కేమ్ ఇన్ యాజ్ ద, వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక మేము ఇది అనుకుంటున్నాం. వాట్ డూ యూ థింక్? ఐ థింక్ మోస్ట్లీ ఐ వాజ్ దట్ పర్సన్. ఓకే. అంటే డైరెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు మీరు అనుకున్నంత ఈ స్కేల్, అంటే ఇంత నేను అనుకుంటున్నాను, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను, అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆల్రెడీ యూఆర్ ఇన్ దిస్ కాబట్టి ఫ్రమ్ లాంగ్ టైం, అనుకున్న దానికంటే ఆబ్వియస్గా కొంత పర్సెంట్ ఎక్కువ పెట్టుకొని ఉంటారు. ఆ ఎక్కువ పర్సెంట్ ప్లస్ అనుకునే అమౌంట్లోనే ఇది కంప్లీట్ అయిందా? అలా అసలు అనుకోలేదండి యాక్చువల్లీ, టు బీ ఆనెస్ట్. కథ విన్నప్పుడు ఒక ఐడియా, జస్ట్ అన్ ఐడియాగా స్టార్ట్ అయింది. అది రాసుకుంటూ పోయారు, శేష్ అండ్ షనీల్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు రాసుకుంటూ పోయారు. అది రాసుకుంటూ వెళ్తుంటే దాని రూపురేఖలు ఫామ్ అయినాయి. ఓ ఇది ఓకే, ఈ ఊర్లో జరుగుతుందా, ఇంతమంది యాక్టర్స్ ఉన్నారా, దీనికి ఇక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ కావాలి, ఇక్కడ ఒక పెద్ద లొకేషన్కి వెళ్ళాలి, అలాంటివన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఎంత పెట్టచ్చు అనే అదొక చిన్న, ఇట్ వాజ్ అ జర్నీ అండి. ఇట్ వాజ్ అ జర్నీ ఆఫ్ 2 years, అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us did the best to do right by the film. అంటే ప్రొడ్యూసర్స్లో 2 kind ఉంటారు చాలామంది. ఇప్పుడు మీరు ఆబ్వియస్గా యాక్టివ్ ప్రొడ్యూసర్, కొంతమంది అంటే విల్లింగ్లీ దే వాంట్ టు బి ప్యాసివ్ ప్రొడ్యూసర్. అంటే నాకు వద్దురా బాబు, అంటే 2 సినిమాలు తీసాను, అంటే ప్రతి స్టెప్లో ఉండి ఇంత ప్రెషర్ నేను తీసుకోలేను, ఇంత పెడతాను, ఇంత ఇవ్వండి, మిగతాదంతా ఇప్పుడు చాలా పోస్టులు వచ్చేసాయి ప్రొడ్యూసర్ కింద, ఈపీలని వాళ్ళని వీళ్ళని చాలామంది వచ్చారు కాబట్టి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా దట్ యూ వాంట్ టు, అంటే కొన్ని సినిమాలకి ఐ వాంట్ టు బి జస్ట్ ప్యాసివ్ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్స్ అంటే ఎవ్రీ ప్రొడ్యూసర్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్ వేరేగా ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీ బికమ్స్ హౌ ద ఫిల్మ్ గెట్స్ ఆపరేట్స్. ఇప్పుడు నేను ఈ సినిమా ఎందుకు తీస్తున్నానని క్వశ్చన్ వేసుకుంటే, కొంతమంది ఒక సక్సెస్ కోసం చేయాలి, నాకు ఒక హిట్ కొట్టాలి, కొంతమంది నేను డబ్బు చేసుకోవాలి, ఇంకొకరికి నాకు ఊర్లో సినిమా అంటే నాకు మోజు, ఎప్పటికన్నా లైఫ్లో ఒక సినిమా తీయాలి. చాలా రీజన్స్ ఉంటాయి సినిమా తీయటానికి. I think my reason has been largely, again అన్నాను కదా, నెపో బేబీ, అదొక రీజన్. తెలిసింది అదే, ఓకే, చిన్నప్పటి నుంచి తెలిసింది అదే. మా నాన్నగారు ప్రొడ్యూసర్, ఆయన బ్యానర్ మీదే ఈ సినిమా తీస్తున్నాను. సెట్ నాకు తెలిసి నేను 4 years నుంచి నాకు ఎప్పుడు గుర్తుందో నేను సెటిల్ మీదే తిరుగుతూ ఉన్నాను. తాతగారితో షూటింగ్కి వెళ్ళేదాన్ని, లేకపోతే నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తుంటే నాన్నగారితో సమ్మర్ హాలిడే షూటింగ్ వెళ్ళిపోయేదాన్ని. సో ఎప్పుడు సెటిల్ మీదే ఉన్నా. సో నేను అనుకునేదాన్ని, సినిమా షూటింగ్లోనే ఉండాలి కదా, యాక్టర్ అయినా అవ్వాలి, డైరెక్టర్ అయినా అవ్వాలి, రైటర్ అయినా అవ్వాలి, ప్రొడ్యూసర్ అయినా అవ్వాలి. ఇదే తెలిసింది ఇదే. అండ్ నాకు తెలీదు దట్ ఒక స్కిల్లే చేయాలని కూడా నాకు తెలీదు. ఇవన్నీ ఎందుకంటే ఐ యూస్ టు, మా నాన్నగారు స్టోరీ డిస్కషన్స్లో కూర్చునేవారు, వాళ్ళు రైటర్స్ దగ్గరికి వెళ్ళేవారు, పాటలు రాయించుకునేవారు, మెస్సులో రేపు ఏం కూర పెడుతున్నారని అడిగేవారు. దట్ ఈస్ వాట్ ఐ గ్రూ అప్ విత్. Multitasking is your normal. It was I thought a producer is somebody who does all of this. ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుని రషెస్ చూసుకునేవారు, దెన్ దానికోసం కావాల్సిన డబ్బు ఎలాగ హౌ టు అరేంజ్ ద మనీ అని చూసుకునేవారు, డిస్ట్రిబ్యూటర్స్తో ఎలా అమ్ముకోవాలి సినిమా, పబ్లిసిటీ ఎలా చేయాలి, ఇవన్నీ వాళ్ళు చేసినాయే. సో ఆటోమేటిక్లీ ఐ జస్ట్ థాట్ మనం సినిమాయే కదా. సో ఐ థింక్ అండ్ ఆల్సో సినిమాల్లోంచి వచ్చే ద నెక్స్ట్ జనరేషన్ వెనెవర్ దే కమ్, వాళ్ళు ఒక ఇన్హెరెంట్ నాలెడ్జ్తో వస్తారండి. వాళ్ళ డైనింగ్ టేబుల్ చుట్టూ ఇవే కదా మాటలు. అవును. సో అది తెలుసు. అంటే దానికి ఎక్కడ కాలేజ్, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే దానికి ఏ కాలేజ్కి వెళ్ళను నేను,
నేను ఇది ఎప్పుడు చదువుకోలేదు, కానీ ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ టు లర్న్, బికాజ్ మీరు అన్నట్టు ఆ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు, లైన్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు, ఒక ఫైనాన్షియల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు, ఒక స్టూడియో అంటే ఎవరు, ఇవన్నీ ఈవెన్ టిల్ ఇప్పుడు కూడా మనకి అవి లేవండి. ఆ కేటగిరీస్ లేవు. మనకి పని ఎక్కువ అవుతా కొద్దీ తీసుకురావాల్సి వస్తుంది. బట్ ఒకందుకు ప్రొడ్యూసర్ వైపు నుంచి మీ తర్వాత ఇన్ని పోస్టులు రావడం మీ పని కొంచెం ఈజీ అయినా ఇంకొకరికి ఎక్కువ మంది జనంని మేనేజ్ చేయాలి. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ ఎక్కువ మంది జనంని మేనేజ్ చేయాలి. ఇప్పుడు మా నాన్నగారు సినిమా తీసేటప్పుడు ఒక 2 మేనేజర్లు ఉండేవారు అనుకుంటా. ఆయన 2 మేనేజర్లు అంతే, ఎవ్రీథింగ్ యూస్ టు బి ఆర్గనైజ్డ్. ఇప్పుడు మనకి అలా కాదు. మనకు ఒక లొకేషన్ మేనేజర్ ఉండాలి, ఆర్టిస్ట్ మేనేజర్ ఉండాలి, ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక మేనేజర్ ఉండాలి. బికాజ్ అంతమంది జనం అయిపోయారు, టెక్నాలజీ వలన అంత ఎక్విప్మెంట్ వచ్చేసింది, అంత కాస్ట్ పెరిగినాయి, మ్యాన్ పవర్ ఇస్ సో మచ్, మేనేజ్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఒక రియాలిటీ చెప్తాను. ఇప్పుడు రైట్ నౌ మనకి తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే ఉన్న ప్రొడక్షన్ హౌసెస్లో రియాలిటీ ఇది. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్కి కొంత నేమ్ వచ్చేసింది. ఏంటి అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ సరిగ్గా డబ్బులు ఇవ్వర్రా, ఇచ్చిన కమిట్మెంట్ కంటే లేట్గా డబ్బులు ఇస్తారు, లేకపోతే లేట్గా ఇచ్చిన కట్ చేసి ఇస్తారు. ఇది క్యారీ అయిపోయింది చాలా. అంటే ఒక సినిమాతో 2 సినిమాతో స్టార్ట్ అయినా క్యారీ అయిపోయింది. మీ కేసు అలా కాదు. యూ హ్యావ్ అంటే ఇన్ని ఏళ్ళ నుండి నడిపించుకుంటూ వస్తున్నాయి. ఇది ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ కాదు, మీ స్టూడియో కానీ ఇదంతా చూస్తే ఇట్స్ వాస్ట్. సో మీరు ఎవ్రీ స్టెప్ ఎవ్రీథింగ్ అనేది బయట ఇంపాక్ట్ పెడుతుంది. నార్మల్గా యాక్టర్స్కి వాళ్ళ బిహేవియర్ కానీ కాండక్ట్ కానీ ఆన్ సెట్ లేదా నెక్స్ట్ సినిమాలు తీసుకురావడం మీద ఎలా పడుతుందో, ఒక ప్రొడక్షన్ హౌస్కి చెడ్డ పేరు మంచి పేరు లేకపోతే ఇలాంటి డిస్కషన్స్ అనేవి మార్కెట్లో ఉండడం అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? ఏమండి, దట్ ఈస్ ద ఫిల్మ్. అగైన్ ఇట్స్ ద ఫిల్మ్. ఇప్పుడు ఒక సూపర్ హిట్ రిజల్ట్ వచ్చిన సినిమా వెనక్క ఎంత కష్టం ఉంది, లేకపోతే ఎంత నష్టం ఉంది, లేకపోతే ఎంతమందికి మీరు అన్నట్టు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎన్ని అనేది ఆడియన్స్ డోంట్ కేర్. రైట్, all that matters is all that matters is your money and did you enjoy the film. That's all. సో ఇప్పుడు ఏమొచ్చిందంటేనండి, డిస్కషన్ సినిమా ద ఫిల్మ్ గురించి కాకుండా ఫిల్మ్ మేకింగ్లోకి చాలా డిస్కషన్ వచ్చేసింది మన ఇండస్ట్రీలో. బికాజ్ ఎందుకంటే దాని మీద అది కూడా ఒక మంచిదే ఒక రకంగా. అంటే అంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఇది ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఐ ఫీల్ తెలుగు వీఆర్ వెరీ లక్కీ లైక్ దట్. I would say in every family there will be somebody who wants to be in film. Exactly. They want to be a singer, they want to be a writer, they want to be a dancer, they want to produce a film, they want to be an actor. So many professions. There's an interest. ఎందుకంటే ఇప్పుడు 2.5 గంట సినిమా చూసేసి ఏది అసలు బాగాలేదురా లేకపోతే చాలా బాగుందిరా అని చెప్పేయటం ఇస్ ది ఆడియన్సెస్, ఇట్ ఈస్ దేర్ రైట్. ఇటువైపు తీసే వాళ్ళకి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. సో అన్నపూర్ణ అంటేనండి మేమంతా మళ్ళీ చెప్పినట్టు దెర్ ఇస్ అ లెగసీ బిహైండ్ అస్. ఏది చేసినా రెస్పాన్సిబిలిటీతో చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే ఇట్ గోస్ ఆన్ టు వీ కాంట్ అఫోర్డ్, వీ హ్యావ్ టు బి అ లాట్ మోర్ రెస్పాన్సిబుల్. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అది ట్రై చేస్తాం టు బి. తెలుసో తెలియకుండా కొన్ని తప్పులు జరగచ్చు, బట్ వీ ట్రై టు బి రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఒక్కరు ఇప్పుడు ఇమీడియట్గా సుప్రియ అని అనరు కదా, అన్నపూర్ణ సుప్రియ అని అంటారు. సో అది ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ దేర్. అంటే రియాలిటీ చెక్ మీరు అన్న దాంట్లో నాకు అనిపించింది, ఇంత కష్టపడతావు, ఇంత డబ్బులు పెడతావు, ఇంతమంది పీపుల్ మేనేజ్ చేస్తాము, కొందరికి ఈగోస్ ఉంటాయి, కొందరికి ఎక్స్పీరియన్స్తో వచ్చిన అవగాహనతోటి వాళ్ళు వాదించేది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కన్సిడర్ చేసి ఇంత శ్రమ పడి అంటే రేపు సినిమా రిలీజ్ అవుద్ది అనగా ఇవాళ నైట్ మన బెడ్ మీద పడుకొని అంటే ఇన్ని కష్టాలు 2 వర్డ్స్ డిసైడ్ చేయబోతున్నాయి, బాగుందా బాగాలేదా, బాయిల్స్ డౌన్ టు జస్ట్ 2 వర్డ్స్. మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంత కష్టపడిన తర్వాత రేపు రిలీజ్ అనగా అంటే కామ్గా అయిపోతారా? లేదండి, చాలా చాలా టెన్షన్. ఇంకేం ఉండదు కదా రేపు పొద్దున అప్పటి వరకు పని చేస్తూ ఉంటామండి. అంటే సినిమా మేకింగ్ ప్రాసెస్, ఇప్పుడు నేను కూర్చున్న సినిమా ఆడతా అని టైం లేదు. ఐ హ్యావ్ టు గెట్ ద ఫిల్మ్ దేర్ టు యూ. టైమ్ ఇస్ టిక్కింగ్.
నేను డెలివరీలు పంపించుకోవాలి, ఆ సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. 2 ఏళ్ల కష్టాన్ని ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద ఎండ్, టు ద రిలీజ్ డేట్. అండ్ ఏమవుతుందంటేనండి, ఎక్కడో ఆ ప్రాసెస్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి పాయింట్లోనూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ మనం ఆ సినిమాకి కరెక్ట్గా చేసాం, మనం అనుకుంది కరెక్ట్గా, మనకు నచ్చింది, రెస్పాన్సిబుల్గా దాన్ని చేయగలిగామా, then it is just a big stroke of luck. Amazing. It is a demanding, అందుకే కదండి చాలా shelf life of the producers is short, because it's very demanding. అండ్ కమింగ్ టు డెకాయిట్ మూవీ, మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ, అంటే నాకు తెలిసి బై టాక్ మీరు వినే ఉండుంటారు, మీరు అనుకున్నది రీచ్ అయ్యారు ఆల్మోస్ట్. ఇంకా సినిమా చూసాక ఇంకా ఫైనల్ వర్డిట్ అనుకోండి. టీజర్తో కానీ లుక్స్తో కానీ ఇప్పుడు దాకా జనాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. I hope so. I really hope so. What do you know about Decoy? మీకేం తెలుసు? మీరు నాకు చెప్పండి. మీరు ఐ హావ్ ఆల్రెడీ ఇంటర్వ్యూడ్ అరవి శేషన్. you have. Okay. సో హీ టోల్డ్ మీ దట్ ఈ స్టోరీ మీకు కనిపిస్తున్నట్టు కాదు, మీకు వచ్చి కూర్చున్న తర్వాత మీకు సపరేట్ అసలు సంబంధం లేని ఒక ఫీల్ వస్తుంది ఇద్దరి మధ్య జరిగే ఎస్ అని చెప్పారు. సో నాకు కథలు అండి, యాక్చువల్లీ ఐ లవ్ డ్రామాస్ అండ్ ఐ లవ్ స్టోరీస్. ఈ మధ్యన లవ్ స్టోరీస్ రాయటం చాలా కష్టమైంది. బికాజ్ ముందు మనం పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే స్టేటస్ సింబల్స్, కాస్ట్ సింబల్స్, ఇవన్నిటి వల్ల మనకేదో అడ్డంకులు వచ్చినాయి అని ప్రేమ కథలు మధ్యలో ఆగిపోయి, లేకపోతే కాన్ఫ్లిక్ట్ యూస్ టు బి ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఈ జనరేషన్కి హౌ డు యూ ఒక లవ్ స్టోరీ అని ఎలాగా చెప్పాలి? ఇట్స్ వెరీ డిఫికల్ట్, బికాజ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లోపల ఉన్న ప్రాబ్లమ్సే కదా. నువ్వు నాకు నచ్చావా, నచ్చలేదా, నచ్చినాక కొన్ని రోజుల తర్వాత నచ్చలేదా, ఇవన్నీ దట్ ఈస్ బికమ్ ద ప్రాబ్లమ్. సో నేను మై డాటర్తో ఐ వెంట్ టు వాచ్ సీతారామ. ఓకే. సీతారామం చూస్తుంటే వచ్చేసినాక తను స్వప్నకి ఫోన్ చేసేసి షీ లవ్ ద మూవీ అనమాట. అసలు దానికో సీతారామం డబ్బా అని పెట్టుకుని దాని పాటలు వింటూ అసలు ఇట్ బికేమ్ లైక్ ఒక సంవత్సరానికి ఇట్ బికేమ్ అన్ ఒబ్సెషన్ ఫర్ హర్. సో నేను ఏంటి అని అనుకుంటే దెన్ షీ సెడ్, అమ్మా ఐ నెవర్ సా లవ్ స్టోరీ లైక్ దిస్ ఇన్ ద థియేటర్. అదేంటి నెవర్ సా ఏంటి అని అనుకుంటే, ఇప్పుడు ఈ జనరేషన్ చూడలా. ఇప్పుడు మేము ఒక గీతాంజలి చూసాము, మేము ఎన్నో లవ్ స్టోరీస్ చూసాం. ఒక తొలి ప్రేమ, గీతాంజలి, ఐ మీన్ నేమ్ దెమ్, సో మెనీ లవ్ స్టోరీస్, సఖి, అన్ని మేము థియేటర్లో చూసి ఓ లవ్ అంటే ఇది కదా అనేది. తను లవ్ స్టోరీ చూడలేదంటే నాకు కొంచెం ఇదిగా, ఏంటంటే లవ్ స్టోరీ ఏముంటుందమ్మా, సీ హీ నెవర్ ఈవెన్ టచ్డ్ హర్ అమ్మా, బట్ దే లవ్డ్ ఈచ్ అదర్ ఫర్ సో లాంగ్ అని అంది. దెన్ ఐ రియలైజ్డ్, ఓహో ఒక మనకి ఏదో మిస్ అయిపోయింది అంటే వాళ్ళకి. అంటే అందుకే ఇప్పుడు మనం తీయాల్సిన లవ్ స్టోరీస్ మన ఓన్ బ్యాడ్ బిహేవియర్ మీదో, లేకపోతే క్యారెక్టర్ ఫ్లాస్ మీదో, లేకపోతే మన ఇంటర్నల్గా మనం మనకి కలిసినాక నచ్చకపోయిన విషయాలు వలన విడిపోవటమో అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప, వాట్ ఈస్ ట్రూలీ లవ్ అనేది ఒక చిన్న థాట్ వచ్చి ఆ థాట్లోంచి వచ్చిన కథ అండి ఇది. సో వెన్ ఈ కథ ఐడియా నాకు చెప్పినప్పుడు నాకు ఎక్కడో అది మ్యాచ్ అవుతుంది కదా, అది ఎక్కడో అది ఫుల్ఫిల్ అవుతుంది కదా అని అనిపించింది. పర్ఫెక్ట్ అన్నట్టు మీరు అన్నట్టు ఆ బ్రిడ్జ్ ఎక్కడో మిస్ అయింది. అంటే మనం ఆస్వాదించినట్టుగా కొన్ని మూవీస్ జనరేషన్ టు జనరేషన్ కదండి. నౌ ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్స్, ఇట్స్ డిఫరెంట్. హ్యూమన్ డ్రామాలు ఇప్పుడు పెద్ద స్పెక్టికల్ ఫిల్మ్స్, పెద్ద ఎమోషన్స్తో ఉన్న పెద్ద స్పెక్టికల్ ఫిల్మ్స్ ఒక 10 years నుంచి, ఐ మీన్ బాహుబలి ఈజ్ ద పయనియర్ ఫర్ దట్. దాని వలన మనకు ఒక ఊపిరి కూడా వచ్చింది. ఒక ఊపిరి వచ్చి అంటే మన సినిమా ఇండస్ట్రీ అలా, తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అలా లేసాం మనం. యూనో వీ నీడ్ దట్ బూస్ట్. అక్కడి నుంచి చిన్న సినిమా, పెద్ద మిడ్ రేంజ్, ఎవ్రీథింగ్ వర్క్స్. కానీ జానర్స్లో ఆ లవ్ డ్రామా అనేది కొంచెం ఎక్కడో మిస్ అని అన్నండి. దానికి ఇంకోటి ఓటీటీ రావటం వల్ల ఇది అక్కడికి వెళ్ళాలేమో, ఆ సినిమా అక్కడికి వెళ్తే సరిపోతుందేమో, హ్యూమన్ డ్రామాస్ అక్కడికి వెళ్తే అలా అనేదో వచ్చినట్టు. సో మనం ఒక కథ, ఒక లవ్ స్టోరీని ఒక సినిమా ఎక్స్పీరియన్స్గా ఎలా చెప్పచ్చు, అండ్ అలా చెప్పినాక ఓ అని చెప్పి ఒక ఫీలింగ్తో
how can I make, how will this film should make someone feel like that. ఆసమ్. ఆ చిన్న స్పేస్ మిస్ అయిన స్పేస్ మీరు చెప్పబోతున్నారు. I mean, I'm hoping, I won't say it's missed. My attempt or our attempt was that, to Nice. reach that space. నైస్. మీరు గీతాంజలి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి గీతాంజలి మా అందరికీ అంటే ఒక అడోరబుల్ ఇంత బాగుంటుందా ఆ ఫీల్ తీసుకెళ్ళిన సినిమా. ఎందుకంటే అంటే మేము రెగ్యులర్గా నాగార్జున గారిని చూడం కాబట్టి మాకు వచ్చే ఫీల్ డిఫరెంట్. అవునవును, of బట్ మీరు పొద్దున్న లేస్తే నాగార్జున గారిని చూడాలి, వాళ్ళతో పాటు తినాలి, వాళ్ళు నైట్ షార్ట్స్లో ఉన్నప్పుడు చూస్తారు. అందుకే మీకు ఇప్పుడు తిడతా ఉంటారండి, బికాజ్ ఇప్పుడు ఎవరైనా నేను స్కూల్లో ఉన్నప్పుడు మీ చిన్నమామని కల్పించవా అంటే మై చిన్నమామయ్య అని అనేదాన్ని అనమాట. అంటే వీ డోంట్ సీ ద వాల్యూ. రోజు చూస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కదండి. yes, yes. అన్ని సినిమాలు చేసి ఒక శివ, ఒక గీతాంజలి, మన్మధుడు, ఈ సినిమాలన్నీ చేసినాక Mm. ఆడియన్స్ కళ్ళకి వాళ్ళు ఎలా కనపడతారో మాకు కనపడకపోవచ్చు. Yeah. సో అది ఇట్స్ జస్ట్ వీఆర్ లక్కీ ఇన్ అ వే దట్ వీ సీ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ దమ్. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరి సినిమాలు వచ్చినా మీరు వాళ్ళని రియల్గా కాకుండా ఆ క్యారెక్టర్ని చూడగలరు అసలు. కొంచెం కష్టమేనండి, ఎందుకంటే మనకేంటంటే దగ్గరగా చూస్తాం కదా. సో అది దట్ ఈస్ ది యాక్టర్స్. ఐ థింక్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అది ఉంటుంది పాపం. యూనో దట్ జడ్జ్మెంట్ విల్ బి డిఫరెంట్. ఆర్ అంటే మన ఇంట్లో వాళ్ళు సుశాంత్ గారు, సుమంత్ గారు అవునవును. వీళ్ళందరూ సినిమాలు చేస్తుంటారు. వాళ్ళ నేచర్ అంటే ఇన్ రియల్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హారర్ సినిమాస్ చూడడం ఇష్టం లేదు, వాళ్ళు చూడలేరు, భయం. అలాంటి వాళ్ళు ఒక హారర్ సినిమా చేశారు అనుకోండి, మీరు అందరు కలిసి చూస్తున్నారు, అరే నువ్వేనా చేసింది ఇది అన్నట్లన్నా చూస్తారా మీరు? అంటే హారర్ అనే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంటేనండి వాళ్ళ క్యారెక్టర్కి కొంచెం అంటే ఆపోజిట్లో క్యారెక్టర్ చేసినప్పుడు డెఫినెట్గా అనిపిస్తుంది, మనకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. బికాస్ వాళ్ళు న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి. ఇట్ ఈస్ లేదండి, మేమంతా కొంచెం కామ్గా. ఓకే. బట్ డెఫినెట్లీ దట్ అది వాళ్ళు కొన్నిసార్లు కొన్ని గొప్ప స్క్రిప్ట్ తెర మీద చేసినప్పుడు ఓ చిన్న సర్ప్రైజ్ వస్తుంది. ఓకే. ఓ మై గాడ్ అనేది, ఓ దిస్ దే ఆర్ యూనో దట్ ఈస్ వై దే యాక్ట్, దే డిడ్ సో వెల్ కదా దీంట్లో, దే డిడ్ సో వెల్ కదా అని ఒక చిన్న సర్ప్రైజ్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ సో మచ్ ప్రైడ్ ఎస్. దట్ వీఆర్ ఇన్ ఫిల్మ్స్, వీ గెట్ టు డూ దిస్. అండ్ మేమంతా వీఆర్ సరౌండెడ్ బై ద ఫిల్మ్ పీపుల్ కదండి. సో మా ఇంటరాక్షన్స్ అన్నీ కొంచెం అన్యూజువల్గా ఉంటాయి. ఓకే. ఎడిటింగ్లో కూర్చుంటారా మీరు? ఎస్, ఐ లవ్ ఎడిటింగ్. సో టెల్ అస్ అబౌట్ డెకాయిట్ ఎడిటింగ్ అనేది నాకు తెలిసి అంటే ఎక్కువే తీసారు అన్నట్లు అనిపిస్తుంది. లేదండి, ఎక్కువ తీయలేదండి, స్క్రిప్ట్ పరంగానే తీసాం. ఎక్కువ యాక్షన్ మూవీస్ అంటే యూజువల్లీ సపరేట్ అంటే ఎక్కువ యాంగిల్స్ ఉంటాయి. అంటే లేదండి, కంప్లీట్గా వి షాట్ ఫర్ ఒక 140+ days చేసాం షూటింగ్. బట్ దట్ ఈస్ ఫర్ 2 languages. ఓకే. ఇట్స్ ఫర్ 2 languages. సో ప్రతి సీన్ 2 సార్లు తీయాలి. అంటే 75 రోజుల సినిమా ఇది యూజువల్లీ ఒక టెక్నికలీ అలా చూస్తే ఓకే, డెఫినెట్లీ 80-90 day ఫిల్మ్, బట్ మనం 2 సార్లు తీయాలి. సో దాట్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఇట్ బీయింగ్ అ హ్యూమన్ డ్రామా, అది మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో దట్ ఈస్ ద టైమ్ అది ఎక్కువ తీసామనేది లేదండి. ఎడిటింగ్లో మీకు ఎలా అనిపించింది? రోజు చూస్తాం కదండి, బట్ దెన్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటేనండి, ఎప్పుడన్నా ఒక యాక్టర్ ఫ్యాంటాస్టిక్గా పర్ఫామ్ చేసినప్పుడు యూ కెన్ సీ ద స్పార్క్ అండ్ యూ సే మై గాడ్ బాగా చేశారు కదా అనేది. అప్పుడు దోస్ ఆర్ మనకి రోజు పడే 10 కష్టాలు ఉంటాయి చూడండి. లొకేషన్ దొరికిందా, పోయిందా, పోలీస్ పర్మిషన్ వచ్చిందా లేదా, లేకపోతే డేట్ కుదిరిందా, ఎన్ని 10 ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్స్కి ఉంటాయి. కానీ ఎప్పుడన్నా వెనక కూర్చుని ఆ ఒక్క పాట వింటము, దాంట్లో ఒక లిరిక్ కుదిరిందను, లేకపోతే ఒక యాక్టర్ యాక్ట్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ మనం కూర్చుని అలా చూస్తే అది టక్. అండ్ యూనో మెనీ టైమ్స్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఇన్ ద ఫిల్మ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఫుటేజ్ మెనీ టైమ్స్. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆన్ సెట్ కానీ వెళ్తే పీపుల్ మేనేజ్ చేస్తున్నప్పుడు మన అగ్రెషన్ కాకపోతే బై నేచర్ కాకపోయినా కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ డిమాండ్స్ దట్ వీ హ్యావ్ టు షౌట్, లేదా ఆ గంభీరత్వం మనం అక్కడ పెట్టాలి. అరుపు తొందరగా అవునా? నిజమా? బాగా తొందరగా మా సెట్ మీద ఉన్న వాళ్ళు అందరినీ అడగండి, తొందరగా వచ్చేస్తుంది. అదే అంటే లేకపోతే కదలరండి, ఆ టైం ఉండదు. నాకున్నది పొద్దున కాల్ షీట్ చూసుకుంటే నాకు 8 గంటలు కూడా దొరకదండి పని చేసుకోవడానికి. 8 గంటలు కూడా దొరకనప్పుడు పని చేసుకోవడానికి నేను అది ఫినిష్ చేసుకోవాలి. నేను అమ్మా నువ్వు కదులువా ప్లీజ్, నువ్వు ఇది చేయవా ప్లీజ్ అంటే అయ్యే పని కాదు. ఇంకా అందరం పరుగులు పెట్టడమే.
అండ్ ఈ మధ్య నేను ఎందుకు అనుకున్నానంటే మీరు అరవరేమో అంటే బేసిక్గా జనాలే మీకు భయపడతారేమో పనులు చక్కచక్క ఎందుకు చేసేస్తారేమో అనుకున్నా. భయపడతారండి? అంటే బిగ్ ప్రొడక్షన్ ఆర్ బిగ్ ప్రొడ్యూసర్. No, why? How do you become a big producer? You become a big producer because the people around you know that you know what you're doing or you know something. సో టక్ మనకి కనపడుతుంది అనుకోండి, నెక్స్ట్ షాట్ పెట్టట్లేదు వీళ్ళు, అరుపు వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా రీజన్ నేను అలా అనుకోవడానికి, మొన్న చిన్నది ఒకటి ఏదో చిన్న ఇష్యూ రైట్స్ గురించి, ఆ సాంగ్ రైట్స్ గురించి మీరు బయటకు వచ్చి జర్నలిస్ట్ అడిగినప్పుడు మీరు ఎంత కంపోజ్డ్గా కూల్గా అది ఏముందండి చిన్న మిస్అండర్స్టాండింగ్ మేము కూర్చొని మాట్లాడుకున్నాము సాల్వ్ అయిపోయింది అంటే చాలా కూల్గా కంపోజ్డ్గా పాయిస్ తోటి మీరు అది హ్యాండిల్ చేశారు. ఏమండి, దట్ ఈస్ అ సిచ్యువేషన్ దట్ రిక్వైర్స్ కంపోజర్ అండ్ ఇట్స్ నాట్ మనం ఏదో దాని వలన దాన్ని అగ్రివేట్ చేసే సిచ్యువేషన్ అయితే కాదు. అలా అని చెప్పి 500 మంది జూనియర్లతో పని చేసుకుంటున్నప్పుడు నేను అగ్రివేట్ అవ్వకుండా కామ్గా పక్కన కూర్చుంటే నా షూటింగ్ అవ్వదు. సో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ వేర్ యూ ఆర్, వాట్ ఈస్ మేబీ నీడెడ్, అండ్ ఆల్సో సమ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్ మేనేజ్ సర్టన్ థింగ్స్ అండ్ ఐఎమ్ ఆన్ గ్రౌండ్ కదండి. ఐఎమ్ ఆన్ గ్రౌండ్ ఎవ్రీ డే. I've been so lucky that I've worked with so many people all my life. Every day I work with people. రోజు మనుషులతో పని చేయటమే. సో ఐ హ్యావ్ టు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి, నేను కూడా గట్టిగా మాట్లాడితే ఇంకా అదేమి సాల్వ్ అవ్వదు కదా. అలా మీరు నెమ్మదిగా మాట్లాడారు అనుకోండి, నేను గట్టిగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. సో ఇట్స్ జస్ట్ అ క్యాలిబ్రేషన్. ఓకే, మై ఫైనల్ క్వశ్చన్, సిన్స్ దిస్ మూవీ ఇస్ బేస్డ్ అంటే మాకు టీజర్ చూసిన దాన్ని బట్టి అంటే యాక్షన్ లవ్ స్టోరీ అన్నట్లు మాకు అనిపించింది. సో యూ టెల్ us వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? అది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. I think it's the unexpected. When you are surprised and you get the unexpected from the other, it's love. And that you enjoy that. Wow. I think that's love. Exactly. There's constant surprise. Yeah. And when you are not prepared. No, somebody's keeping you engaged with their surprise. You know, I think and it's a good surprise. Bad surprise and very వైపు వెళ్తుంది కానీ good surprises are good. Nice. So I think, in fact, and I think Dacoit is also like that. It's going to surprise you. Wow. It's going to surprise you because మీరు అన్నట్టు లవ్, యాంగర్ ఈ చూసారు మీరు ట్రైలర్లో కానీ వాట్ ఎవర్ యూ సో. బట్ దాంట్లో ఒక పాట కూడా ఉంది, రూబరు అని ఒక పాట పెట్టాం. సో ఆ కథ ఈ కథ ఎప్పుడైంది, ఆ కథ ఈ కథ ఎలా అయింది. సో ఐ థింక్ దట్స్ ద సర్ప్రైజ్. సో అది 10th చూడాలి, April 10th. Thank you so much for your time, Andy. I know you're very busy, but giving us your time. Thank you. Thank you so much. Thank you for coming. Thank you.